లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న కాంగ్రెస్ లోక్సభ సెక్రటేరియట్లో నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు మద్దతుగా కాంగ్రెస్ సహా అవిశ్వాస నోటీసుకు మద్దతుగా 119 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. ఈ అవిశ్వాస నోటీసులు ఇచ్చేందుకు కాంగ్రెస్కు తృణమూల్ మద్దతు ప్రకటించలేదు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ పలుమార్లు గాల్వన్ ఘర్షణ, చైనా భూ ఆక్రమణల అంశాన్ని ప్రస్తావించారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సమయంలో చైనాపై మాట్లాడొద్దని స్పీకర్ సూచించారు. అయితే స్పీకర్ సూచనలు పట్టించుకోకుండా పదే పదే చైనా వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్. అంతేకాకుండా రాహుల్కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ఆ పార్టీ ఎంపీలు ఆందోళన చేయగా 8 మందిని సస్పెండ్ చేశారు స్పీకర్. ఈ పరిణామాల నేపథ్యంలో స్పీకర్ తమ గొంతు నొక్కేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది. లోక్సభలో ఫిబ్రవరి 4న చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్లో షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగానికి కొద్ది నిమిషాల ముందు కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని కూర్చునే స్థానానికి అత్యంత సమీపంలోకి దూసుకెళ్లారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ మహిళా ఎంపీలను ఆందోళన చేయకుండా అడ్డుకునేందుకు కేంద్ర మంత్రులు ప్రయత్నించారు. వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై వీడియో రిలీజ్ చేసిన కిరణ్ రిజిజు కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపట్టారు. వారి ఎంపీల దిగజారుడు ప్రవర్తనపై కాంగ్రెస్ గర్వపడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీలను ఎదుర్కొనేందుకు మా ఎంపీలను అనుమతించి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని, సభా మర్యాదలు కాపాడడానికి తాము సంయమనం పాటించామని స్పష్టం చేశారు. कुर्सी पे बैठे थे, उनके ऊपर कागज फाड़ करके फेंके गए।